6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన అసలు రూపం చూపిస్తోంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకముందే రేవంత్ అసమర్థ పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే యూరియా లేక రైతన్నలు రోడ్ల మీద పరిస్థితి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేదు. దీంతో రేపటి నుంచి తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కూడా నిలిచిపోనున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నీరుగార్చింది. రేవంత్ 2 ఏళ్ల పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఇక చాలు ఈ సర్కార్, కావాలి మాకు కారు సర్కార్ అని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అయితే తన అసలు రూపం చూపిస్తోంది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆరోగ్య సేవలు కూడా వాళ్ళకు బకాయిలు చెల్లించకపోవడంపై ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం అంతా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, మరి ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా పట్టించుకోకపోవడము ప్రైవేటు యాజమాన్యాలు అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలకు ఆరోగ్యం ముందుగా ఉండాలని కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదైతే కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో వారందరికీ బిల్లులు రావడం కానీ, సకాలంలో బిల్లులు రావడం కానీ, ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ మరియు ప్రైవేటు ప్రభుత్వ అనుసంధానం ఉన్న హాస్పిటల్ పోయి చికిత్స చేసుకోవడము, బిల్లు రావడం అది యథావిధిగా సాగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిమ్మకు నీరెత్తే విధంగా కూడా ప్రభుత్వం చేస్తుంది. ఎలాంటి చర్యలు లేవు, మరి ఎలాంటి బిల్లులు రిలీజ్ లేవు, ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు, ఎలాంటి మందులు కూడా లేవు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రధానంగా తెలిపేది ఏంటంటే అసలు ఇంతవరకు మాకు బిల్లులు రాని మేము ఏ విధంగా వైద్య సేవలు చేయమంటే చేసిన బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి, దయచేసి ఇప్పటికైనా మాకు ఈ బిల్లులు తక్షణమే రిలీజ్ చేయాలని ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. దీని కనుక రానున్న రోజుల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరియు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళందరూ కూడా ఆరోగ్య సేవలు ప్రభుత్వం భరిస్తేనే వాళ్ళు ఆరోగ్య సేవలు చేయించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆరోగ్య సేవలు కూడా ప్రభుత్వం ఎలాంటిది చర్యలు తీసుకుంటలేదు, బిల్లులు రిలీజ్ చేస్తలేరు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు కూడా అందరూ కూడా వారికి ఒకటే మాట చెప్తున్నారు, ఏదైతే రేపటి నుండి అంటే రేపు నైట్ లోపు మాకు ఎలాంటిది ఆదేశం రాకపోతే మాత్రం ప్రభుత్వం దగ్గర నుండి మేము ఎల్లుండి నుండి వైద్య సేవలు, ఆరోగ్య సేవలు పనిచేస్తున్నామని కూడా వాళ్ళు ప్రధానంగా తెలిపారు. ఆరోగ్య విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పేదల పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటలేదు. వాళ్ళ ఆరోగ్యం అంటే ఇంత పట్టింపు లేదా అన్నట్టు కూడా ప్రభుత్వం ఇప్పటికే చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 6 గ్యారెంటీల పేర్ల రాజీవ్ బీమా అని, 10 లక్షల బీమా అని అదొకటి, ఆరోగ్యశ్రీ సేవలు ఇదొకటి. ఈ 2 ప్రధానంగా కీలకమైనవి. కానీ ఈ రెండు సెక్టర్ లో నిర్లక్ష్యం ఉన్నది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటలేదు, బకాయిలు చెల్లించలేదు, బిల్లులు చెల్లించలేదు. వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్లు కానీ వాళ్ళు ఉండే పనిచేసే వారికి కూడా వేతనాలు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవడం ఇవన్నీ కూడా ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి తక్షణమే వెంటనే బకాయిలు చెల్లించాలి, లేకపోతే ఆరోగ్య సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా బంద్ చేస్తామని ఇప్పటికే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా తెలిపారు. అంటే గతంలో ప్రభుత్వానికి కూడా 4-5 సార్లు విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోకపోవడం ఇలాంటి చర్యలు కూడా చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి ప్రైవేట్ యాజమాన్యాల తరఫు నుండి స్ట్రిక్ట్ గా కూడా చెప్తున్నాం, మీరు ప్రభుత్వం కనుక ముందడు చేసి
మాకు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే మాత్రం రేపటి నుండి మొత్తం అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ప్రైవేట్ ప్లస్ ఇంటర్కమ్ అంటే అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రెండు నడిపే దాంట్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని కూడా ఇప్పటికే తెలుపుతున్నారు. ఈ ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక పేదవాడు ఆరోగ్యం నయం చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 60% వరకు ఆరోగ్యశ్రీ బిల్లులు నడిస్తే కానీ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తే కూడా అరవింద్, ఇవాళ రాష్ట్రంలో వైద్య రంగం ఒక్కటే కాదు, విద్య వ్యవసాయ రంగం కూడా అస్తవ్యస్తంగా మారింది. అయినా ఎందుకు రేవంత్ సర్కార్లో చలనం రావట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మరి కావాలని చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఈ ప్రజల ఆరోగ్యాలన్నా కూడా ప్రజల సమస్యలన్నా కూడా పట్టించుకోకపోతుందా అనేది కూడా ప్రధానంగా అర్థం కావట్లేదు. ఎందుకైతే ఏదైతే ఓన్లీ ఒక సెక్టర్ అన్నాడు, అటు 6 గ్యారెంటీల పేరు చెప్పుకొని అటు యువతను మోసం చేస్తుంది, ఇటు విద్యార్థుల స్కాలర్షిప్లు ఇస్తలేదు, అటు గ్రూప్ 1 నిరుద్యోగులు కానీ మరియు అటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక్కరు కూడా న్యాయం చేయలేకపోతుందని కూడా ప్రభుత్వం ప్రధానంగా తెలుస్తుంది. అంటే కేవలం అబద్ధపు మాటలు, తూతూ మంత్రాలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. కానీ ఎవరు కూడా ఏ ఒక్క సంబంధించిన మంత్రి గాని, ఎమ్మెల్యే గాని, సీఎం గాని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా, ఎవరికి కూడా ఎలాంటి ఈ ఇబ్బందులు కలిగినా కూడా సమస్య చెప్తున్నామన్నా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. గ్రామాలలో మాత్రం అవినీతి పేరుకపోయిందని అంటున్నారు. ఎవరికి కూడా సంక్షేమ ఫలాలు అందుతలేవు అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లుల విషయంలో కానీ ఇప్పటికే భారీగా స్కామ్ జరిగింది. ఒక్కరు కూడా అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళకే మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు ఆందోళన బాటపడ్డారు. అంటే చదువుకునే విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సి వస్తుంది. ప్రైవేటు అంటే ఏదైతే గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు ఇవ్వక వాళ్ళు కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులు మాత్రం ఇంట్లో అమ్మ నాయన సొమ్ము తాకట్టు పెట్టుకొని మరి అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆరోగ్య సేవలు కనుక రేపటి నుండి మాత్రం బిల్లులు చెల్లించకపోతే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యాలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నారని కూడా ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.